పెన్షన్ల విషయంలో అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? అసలు ఎంత ఇస్తున్నారు? గతంలో ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పెన్షన్స్ వచ్చాయి? ఇవన్నీ లెక్కలతో చెప్దాము అని నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లకి కోత. ఎలాగక్క నువ్వు చెప్తావు అని అంటే కాస్త సబ్జెక్ట్ పరంగా లెక్కల పరంగా చెప్తాను, వినండి. 2019లో మన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి అప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు 39 లక్షలు. ఓకే, మన జగన్ గారి హయాంలో పెన్షన్ల సంఖ్య 66 లక్షలు. అంటే దగ్గరగా 27 లక్షలు పెంచి, అంటే ఆ టయానికి ఎవరైతే కొత్తగా పెన్షన్లు రాసుకున్న వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళ హయాంకి మన హయాంకి 27 లక్షల పెన్షన్లు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ 19 నెలల కాలంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 66 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ హయాంలో ఏం జరగాలి? అవి అలాగే ఉంటూ కొత్తగా వచ్చిన పెన్షన్స్ అన్నీ ఈ 2 సంవత్సరాల కాలంలో యాడ్ అవ్వాలి. ఒక్కటి యాడ్ అవ్వకపోగా దగ్గరగా 5 లక్షల మంది పెన్షన్లు కోత కోసి 61 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దగ్గరగా 27 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే వీళ్ళ హయాంలో కొత్తగా వచ్చింది ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ ఇస్తున్నటువంటి పెన్షన్లు 5 లక్షల కోతలు కోసారు. సో ఇది అనమాట వీళ్ళు పెన్షన్లు ఇచ్చేటువంటి తీరు. వీళ్ళకి పెన్షన్ల మీద కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధ, కన్సను, ఆ పెన్షన్లు తీసుకున్న వాళ్ళ మీద ఉన్నటువంటి వీళ్ళ కన్సన్ ఏంటి అని అనేది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అండ్ పెన్షన్దారులు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ 5 లక్షల మంది కూడా ఆలోచించాలి. అండ్ కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఆపినందుకు కూడా మీరందరూ గుర్తుపెట్టుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.